లాభించిన కళ. ఈ కథను రాసిన వారు కైపు ఆదిశేషారెడ్డి. ఇక కథలోకి వెళ్దాం. ఒక అగ్రహారంలో శ్రీదేవమ్మ అనే ఆమెకు 2 కొడుకులు. పెద్దవాడు రామయ్య, చిన్నవాడు సీనయ్య. సీనయ్యకు ఎడమకాలు చచ్చుబడిపోయింది. అతను కర్ర సహాయంతో నింపాదిగా మాత్రమే నడవగలడు. తన చిన్న కొడుకు స్వశక్తితో పొట్టపోసుకోలేడని శ్రీదేవమ్మ దిగులు పడేది. ఆ దిగులుతోనే ఆమె మంచం పట్టింది. ఒకనాడు ఆమె రామయ్యతో, నాయనా, సీనడి భారం నీదేరా, వాణ్ణి ఎలా చూస్తావో ఏమో అని కన్నీరు కార్చింది. రామయ్య తల్లి కన్నీరు చూడలేక కళ్ళు మూసుకొని, అలాగేనమ్మా, వాడికి ఏ లోటు రానివ్వను అని తల్లికి మాట ఇచ్చాడు. ఆ మాట వింటూనే శ్రీదేవమ్మ సంతోషంగా ప్రాణాలు వదిలింది. అన్నాదమ్ముళ్లకు ఇప్పుడు కాచిపోసేవారు లేరు. రామయ్యను పెళ్లి చేసుకోమని ఇరుగు పొరుగు వాళ్ళు సలహా ఇచ్చారు. వారి సలహా పాటించి రామయ్య కనకమ్మ అనే ఆమెను పెళ్లాడాడు. కాపురానికి వచ్చినది మొదలు కనకమ్మకు సీనయ్య అంటే చిరాకు ఏర్పడింది. తన భర్త కష్టపడి సంపాదించి తెస్తుంటే సీనయ్య తేరగా తింటూ కూర్చుంటున్నాడని ఆమె సూటిపోటి మాటలు అనేది. సీనయ్య వాటిని భరించేవాడే కాని అన్నతో చెప్పేవాడు కాదు. రాను రాను కనకమ్మకు సీనయ్యంటే అసహ్యం జాస్తి అయింది. ఆమె ఒకనాడు సీనయ్యతో, ఇంటి పట్టున కుక్కలాగా బ్రతకపోతే ఎటైనా పోరాదు అని అన్నది. సీనయ్యకు ఈ మాటలకు దుఃఖం ఆగలేదు. కాని అతన్ని ఓదార్చే వాళ్ళెవరూ లేరు. అతనికి ఇంటి మీద రోత పుట్టింది. వదినగారు పెట్టే అన్నంతో అతనికి ఆకలి కూడా తీరటం లేదు. భగవంతుడి మీద భారం వేసి ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా అతను ఇల్లు వదిలి బయలుదేరాడు. సీనయ్య కర్ర ఊతతో నడుస్తూ కూర్చుంటూ దారిలో ఏ ఆకో కాయో తింటూ 4 రోజులు నడిచి రాజుగారుండే నగరం చేరాడు. అతను అక్కడికి చేరేసరికి బాగా చీకటి పడింది. మర్నాడు రాజుగారి దర్శనం చేసుకొని ఆయన్ను యాచించి ఏదైనా పుచ్చుకుందామనుకొని సీనయ్య ఆ రాత్రి ఒక అరుగు మీద పడుకొని నిద్రపోయాడు. ఆ నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో సీనయ్యకు అవిటికాలు లేదు. పైగా అతని వద్ద చాలా డబ్బు కూడా ఉంది. అతను పడుకొని నిద్రపోతూ ఉండగా 4 దొంగలు వచ్చి కత్తి చూపి అతన్ని భయపెట్టి అతని వద్ద ఉన్న డబ్బంతా తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడతను దొంగలు దొంగలు అని గట్టిగా అరిచాడు. సీనయ్య ఆ కేకలు పైకే పెట్టి తన కేకలకు తానే మేలుకున్నాడు. అతను కేకలు పెట్టిన సమయంలో పక్కనున్న జమీందారు ఇంట్లో నిజంగానే ఒక దొంగ ప్రవేశించి ఉన్నాడు. తనను ఎవరో కనిపెట్టారని వాడు భయపడి వీధిలోకి జారుకున్నాడు. ఈ లోపల సీనయ్య పెట్టిన కేకలకు లేచి బయటికి వచ్చిన జనం దొంగను కాస్త పట్టుకున్నారు. వాళ్ళు ఆ దొంగను వాణ్ణి పట్టేందుకు సహాయపడిన సీనయ్యను రాజసభకు తీసుకుపోయారు. వాళ్ళు రాజుగారికి సీనయ్యను చూపి, ఇతనే దొంగను చూశాడు, పాపం కుంటివాడు కావటం చేత తాను దొంగను పట్టుకోలేక కేకలు పెట్టాడు అని చెప్పారు. రాజు సీనయ్య సంగతి అంతా అతని ద్వారా తెలుసుకొని రామయ్యను కనకమ్మను పిలిపించి సీనయ్యను సరిగ్గా చూడనందుకు వారిని మందలించి సీనయ్యకు డబ్బు ఇచ్చి అతన్ని అన్న వెంట తిప్పి పంపేశారు. ఇలా లాభించిన కళ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ విజయ చిహ్నం. ఇది బేతాళ కథ. ఇక కథలోకి వెళ్దాం. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు పడుతున్న శ్రమ అపూర్వమైనదే, కాని ఇంతకన్నా కష్టసాధ్యమైనది ప్రజలను సక్రమంగా పాలించటం. ఇందుకు నిదర్శనంగా నీకు ఒక యవ్వనరాజు కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం యవ్వన దేశంలో ఒక మంచి రాజ్యం ఉండేది. ఆ రాజ్యాన్ని ఏలే యవ్వనరాజు ఆదర్శ ప్రభువు అని చెప్పుకునేవారు. ఆయన పాలనలో ప్రజలు ఎలాంటి బాధలు లేక సుఖంగా జీవిస్తూ వచ్చారు.
ఆ రాజుకు 2 కొడుకులు. తననంతరం కూడా ప్రజాపాలన తన కాలంలో జరిగినట్టే ఆదర్శప్రాయంగా జరిగిపోవాలని ఆయనకు కోరిక ఉండేది. తన 2 కొడుకులలో ఎవరు తన స్థానం ఆక్రమించటానికి అర్హుడో తెలుసుకోగలందులకు ఆయన ఒక విచిత్రమైన ఆలోచన చేశాడు. తాను జీవించి ఉండగానే తన కొడుకులకు రాజ్యపాలన చేసే అవకాశమిచ్చి తమకు ఇష్టమైన వాణ్ణి ప్రజలే ఎన్నుకునేట్టుగా ఆయన ఒక అపూర్వమైన ఏర్పాటు చేశాడు. ఏటా రాజుకు ఎన్నికలు జరుగుతాయి. రాజకుమారులిద్దరూ ఎన్నికలకు నిలబడతారు. ఎన్నికలకు ముందు యుక్త వయస్కులైన ప్రజలందరికీ రాజు ముద్రగల పత్రాలు పంచుతారు. ఎన్నికల రోజున ప్రతి గ్రామంలోనూ 2 పెట్టెలుంచుతారు. వాటిలో ఒక పెట్టె పెద్ద రాజకుమారుడిది, రెండవది చిన్న రాజకుమారుడిది. ప్రజలు రహస్యంగా తమ ఎన్నికల పత్రాలను ఏదో ఒక పెట్టెలో వేస్తారు. అయితే ఏ పెట్టె ఎవరిదో తెలియటానికి గాను ఒక పెట్టె మీద ఒక రాజకుమారుడి చిహ్నం ఏర్పాటు చేస్తారు. ఆ దేశపు చిహ్నం సింహం. మొదటిసారి ఎన్నికలలో సింహం గుర్తు పెద్ద రాజకుమారుడి పెట్టెకు ఉంచబడి ఉంది. ఎన్నికలకు ముందు కొద్ది రోజుల పాటు దేశం నలుమూలలా తిరిగి ప్రజలలో ప్రచారం చేసుకోవటానికి రాజు తన కుమారులకు అనుమతి ఇచ్చాడు. పెద్దవాడు ప్రజలు తనను ఎన్నుకున్నట్లయితే వ్యవసాయానికి నీటి వనరులు పెంపు చేయటానికి కాలువలు, చెరువులు తవ్విస్తానని, పేదలకు జీవనోపాధులు కలిగిస్తానని, ఊరూరా వైద్యశాలలు, పాఠశాలలు పెట్టిస్తానని, తన తండ్రి అడుగుజాడలలో నడుస్తానని ప్రజలకు వాగ్దానాలు చేశాడు. ఇక రెండోవాడు శత్రురాజులను నిర్మూలిస్తానని, రాజ్యాన్ని విస్తరింపజేస్తానని, తన దేశానికి ప్రపంచఖ్యాతి సంపాదిస్తానని వాగ్దానాలు చేశాడు. ఎన్నికల అనంతరం ఎన్నికల పత్రాలను లెక్కించగా అధిక సంఖ్యాకులైన ప్రజలు రాజుగారి పెద్ద కొడుకునే అభిమానించినట్టుగా స్పష్టమైంది. మీరు సింహం గుర్తును నా పెట్టెకే తగిలించి ఉంటే నన్నే ప్రజలు రాజుగా ఎన్నుకునేవాళ్ళు. ఆ గుర్తు మూలంగా అన్న గెలిచాడు అని చిన్నవాడు తండ్రితో అన్నాడు. పిచ్చివాడా, గుర్తులో ఏమున్నది? నీ అన్న చేసిన వాగ్దానాలు ప్రజలకు నచ్చాయి. అందుచేత అతన్ని వాళ్ళు తమ రాజుగా ఎన్నుకున్నారు. కావాలంటే వచ్చే ఏడు సింహం గుర్తుని నువ్వే తీసుకో అన్నాడు రాజు. 1 ఏడాది పాటు పెద్దవాడు రాజ్యం చేశాడు. ఎన్నికల సమయంలో అతను ప్రజలకు చేసిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాడు. అతని పాలన గురించి ప్రజల నుంచి ఏ ఆక్షేపణ రాలేదు. ఏడాది పూర్తి కాగానే తిరిగి రాజు పదవికి ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నం రెండోవాడి పెట్టెలకు అమర్చబడింది. తిరిగి రాజకుమారులిద్దరూ రాజ్యంలోని మారుమూల పల్లెలకు కూడా పోయి ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికలు ముగిసినాక చూస్తే రెండోవాణ్ణే ప్రజలు ఎన్నుకున్నట్టుగా స్పష్టమైంది. రెండోవాడు రాజై సంవత్సరం లోపల దేశానికి ఎన్నడూ లేని చిక్కులన్నీ తెచ్చిపెట్టాడు. ఇరుగు పొరుగు దేశాలతో తగాదలు పెట్టుకున్నాడు. యుద్ధ సన్నాహాలు చేసి అందుకుగాను ప్రజల మీద ఎన్నడూ ఎరగని పన్నులని ఎన్నిటినో ప్రవేశపెట్టాడు. వివిధ వృత్తులు చేసే వారిని సైనిక అవసరాలకు వినియోగించి అన్ని వాడుక వస్తువులకు కొరత తెప్పించాడు. పంట పొలాలకు నీటి వసతి చూసే నాదుడు లేక చివరకు పంటలు కూడా దెబ్బతిని కరువు పరిస్థితి ఏర్పడింది. అయితే దేశానికి ఇంకా తీవ్రమైన నష్టాలు కలగకముందే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఈసారి సింహం చిహ్నాన్ని పెద్దవాడికి ఇవ్వటానికి సంకల్పించాడు రాజు. కానీ చిన్నవాడు అందుకు అభ్యంతరం చెప్పాడు. పెద్దవాడు తనకు ఈసారి సింహం చిహ్నం రావటం న్యాయంగా ఉంటుందని తండ్రితో అన్నాడు. రాజు తన పెద్ద కొడుకుతో, పిచ్చివాడా, చిహ్నంలో ఏమున్నది? మొదటిసారి ప్రజలు నిన్ను ఎన్నుకున్నారంటే నువ్వు సింహాసనానికి వారసుడువని ఎన్నుకున్నారు. రెండవసారి నీ తమ్ముడి పరిపాలన ఎలా ఉంటుందో చూడాలని అతన్ని ఎన్నుకున్నారు. కానీ ఇప్పుడు ప్రజలు మీ ఇద్దరి పరిపాలన చూశారు కనుక చిహ్నంతో ప్రమేయం లేకుండా ప్రజలు నిన్నే ఎన్నుకుంటారు. ప్రజలు మూర్ఖులు కారు అని అన్నాడు. తండ్రి మాటలలో విశ్వాసం ఉంచి రాజుగారి పెద్ద కొడుకు సింహం చిహ్నం కోసం పట్టుబట్టక ఆ చిహ్నాన్ని తన తమ్ముడికే ఉండనిచ్చాడు.
మూడవసారి ఎన్నికలో కూడా చిన్నవాడే ప్రజల చేత ఎన్నుకోబడ్డాడు. రాజు వెంటనే రాజ్యాన్ని రెండుగా విభజించి తన ఇద్దరు కొడుకులకు ఇచ్చి తాను బైరాగి దుస్తులు ధరించి మఠంలో ప్రవేశించాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు కొన్ని సందేహాలున్నాయి. ప్రజలు మూడో ఎన్నికలో కూడా అయోగ్యుడైన చిన్న రాజకుమారుణ్ణే ఎందుకు ఎన్నుకున్నారు? యోగ్యుడైన పెద్దవాడికి తాను రాజ్యం ఇస్తే అడ్డేవారు లేరు కదా. రాజు రాజ్యాన్ని రెండుగా ఎందుకు విభజించాడు? పైపెచ్చు ఆయన బైరాగి దుస్తులు ధరించి మఠం ప్రవేశం చేయటానికి కారణం ఏమిటి? ఈ సందేహాలకు సమాధానాలు తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు. దానికి విక్రమార్కుడు, ప్రజలు మంచి పరిపాలన అనుభవించారే కాని దాని స్వభావాన్ని ఎరగరు. తమ మంచి చెడ్డలకు పరిపాలనకు సంబంధం ఉంటుందని వారికి తెలియలేదు. వాళ్ళు సింహం గుర్తు మాత్రమే ఆదరించారు. చిన్నవాడు ఎంత చెడ్డగా పరిపాలించినా ఆ గుర్తు ఉన్నంత కాలము ప్రజలు వాణ్ణి ఎన్నుకుంటారని స్పష్టమైంది. ఈ ఎన్నికలు రాజుకు కనువిప్పు కలిగించాయి. ప్రజలు మూర్ఖులు కారని ఆయన అనుకున్నది అబద్ధమైంది. అంతేకాక ప్రజలను గురించి తనకన్నా చిన్నవాడే బాగా తెలుసుకొని ఉన్నాడని ఆయన గ్రహించాడు. ప్రజలు అజ్ఞానం చేతనే అయినా చిన్నవాణ్ణి ఎన్నుకుంటున్నప్పుడు వాడికి రాజ్యం లేకుండా చేయటం ధర్మం కాదు. అలాగని తన అడుగుజాడలలో రాజ్యపాలన చేసే సమర్థత గల పెద్దవాడికి రాజ్యం లేకుండా చేయటం కూడా అక్రమమే అవుతుంది. అందుచేత ఆయన రాజ్యాన్ని రెండుగా చీల్చాడు. ఇక ఆయన మఠానికి వెళ్ళిపోవటానికి కారణం విరక్తి. తన జీవితమంతా దేశాన్ని ఎంతో చక్కగా పాలించి ఆదర్శ ప్రభువని ఖ్యాతి తెచ్చుకున్నా కూడా ఆయన తన ప్రజలకు రాజకీయ పరిజ్ఞానం ఏమాత్రమూ కలిగించలేకపోయాడు. వారికి దుష్పరిపాలనను నిరాకరించే జ్ఞానం కూడా లేదు. అందుచేతనే రాజుకు వైరాగ్యం పుట్టింది అని అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఇలా విజయ చిహ్నం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ దెబ్బకు దెబ్బ. ఈ కథను రాసిన వారు వేమూరు వెంకయ్య నాయుడు. ఇక కథలోకి వెళ్దాం. ఒక పల్లెటూరిలో వెంకన్న అనే కుర్రవాడు ఉండేవాడు. వాడికి ఉర్లగడ్డ కూర అంటే చాలా ఇష్టం. కానీ ఏ కారణం చేతనో కొన్ని రోజులుగా ఆ ఊరికి ఉర్లగడ్డల రాక నిలిచిపోయింది. వెంకన్న వాటి కోసం చాలా రోజులు చూసి ఇక లాభం లేదనుకొని బస్తీకి పోయి ఉర్లగడ్డ కూర తినివద్దామని అనుకొని ఒకనాటి ఉదయం ఇంట్లో ఎవరితోనూ చెప్పకుండా బయలుదేరాడు. వెంకన్న బస్తీ చేరే సమయానికి లారీ నుంచి ఉర్లగడ్డలు దిగుతూ ఉన్నాయి. మిగిలిన కూలీలతో పాటు వెంకన్న కూడా బస్తాలు దించటానికి బయలుదేరాడు. వాడి శ్రమకు లారీ వాళ్ళు డబ్బులివ్వబోతే ఉర్లగడ్డలు అడిగి తీసుకొని వాటిని తన కండువాలో మూటగట్టుకొని వీధిన పడి నడవసాగాడు. ఒక ఇంటి ముందు ఒక ఇల్లాలు నిలుచొని ఉండి, ఏమిటి బాబు, ఆ మూటలో ఏముందేం అని వెంకన్నను అడిగింది. వెంటనే వెంకన్న ఆమెను సమీపించి, అమ్మా, మాది పొరుగురు, 2 రోజుల నుంచి అన్నం లేదు. ఈ ఉర్లగడ్డలు కాస్త వండిపెట్టు తల్లి, నీకు పుణ్యముంటుంది అని అన్నాడు. వెంకన్నలాగే ఆ ఇల్లాలికి కూడా ఉర్లగడ్డలంటే మహా ఇష్టం. పైగా వాటి కోసం మొహం వాచి ఉంది. ఎందుచేతనంటే ఆమె భర్తకు పెద్ద జబ్బు చేసి నయమయ్యింది. ఆయనకు ఉర్లగడ్డల వాసన తగిలితే జబ్బు తిరగబెడుతుందని డాక్టరు చెప్పాడట. అందుచేత వారి ఇంట ఉర్లగడ్డ వండటానికి లేదు. వెంకన్న ఆమెకు మంచి అవకాశం కలిగించాడు. ఎందుకంటే ఆమె భర్త పొరుగురు వెళ్ళాడు. రాత్రికి గాని ఇంటికి తిరిగి రాడు. అందుచేత ఆమె వెంకన్నకు ఉర్లగడ్డలు వండి పెట్టడానికి ఒప్పుకుంది. వెంకన్న మూట విప్పి ఉర్లగడ్డలన్నీ ఆమెకిచ్చి మధ్యాహ్నానికి వస్తానని చెప్పి బజారుకు వెళ్ళాడు. వాడు తిరిగి వచ్చేలోపుగా ఆ ఇల్లాలు ఉర్లగడ్డల కూర వండి ఆత్రం కొద్దీ కూర అంతా తానే తినేసి కూర్చుంది. మధ్యాహ్నానికి వెంకన్న తిరిగి వచ్చాడు. ఆ ఇల్లాలు ఉర్లగడ్డల కూరతో పాటు ఇంత కూడు కూడా పెడుతుందని వాడు ఆశపడ్డాడు.
వాడు ఆశపడ్డట్టే ఆ ఇల్లాలు ఆకునిండా ఇంత అన్నము గోంగూర పచ్చడి వేసి తెచ్చి వాడి ముందు పెట్టి లోపలికి వెళ్ళింది. ఉర్లగడ్డ కూర తరువాత వస్తుంది కాబోలుననుకొని వెంకన్న గోంగూర పచ్చడితో అన్నం తినేశాడు. ఆమె మళ్ళీ వచ్చి అన్నం వడ్డించి మజ్జిగ పోస్తూ, 2 రోజులుగా తిండి తినలేదంటున్నావు, తొందరపడక కడుపు నిండా తిను బాబూ అని అన్నది. వెంకన్న నిరాశ చెంది, అమ్మా, నేను తెచ్చిన ఉర్లగడ్డలు ఏమయ్యాయి అని అడిగాడు. అవును, అన్నట్టు చెప్పటం మరిచాను. నీ ఉర్లగడ్డలు పొయ్యి మీద పెట్టి ఇతర పనులు చూస్తూ ఉండటంలో కాస్త ఆలస్యమయ్యేసరికి పొయ్యిలో మంట ఎక్కువయి ఉర్లగడ్డలు మాడి గోంగూర అయింది నాయనా. నేనేం చేసేది అని అన్నదామె. పోనీలేండి, కడుపు నిండా అన్నం పెట్టారు, అంతే చాలు. వెదవ కూర, ఈరోజు కాకపోతే రేపు తింటాను. కానీ చూడండి అమ్మగారు, 2 రోజుల నుంచి స్నానం లేదు, చన్నీళ్ళు అలవాటు లేదు. కాస్త అండా ఇచ్చారంటే మన ఇంటి ముందే నీళ్లు కాచి పోసుకుంటాను అన్నాడు వెంకన్న. ఉర్లగడ్డలు కాజేసినందుకు ఆ మాత్రం సహాయం చెయ్యవచ్చుననుకొని ఆమె లోపలి నుంచి అండా తెచ్చి వెంకన్నకిచ్చి లోపలికి వెళ్ళిపోయింది. ఆమె లోపలికి పోగానే వెంకన్న నీటి కొలాయి వద్దకు వెళ్ళి అక్కడ నీటి కోసం వరసలో పెట్టి ఉన్న కుండ ఒకటి తీసి దాని స్థానంలో అండా ఉంచి కుండలో కొంచెం నీళ్లు పోసి వాటిని కాచసాగాడు. ఇలా కొంచెం సేపయ్యాక ఆ ఇల్లాలు బయటికి వచ్చి పొయ్యి మీద ఉన్న కుండను చూసి ఆశ్చర్యపోతూ, పొయ్యి మీద కుండ పెట్టావు, అండా ఏమైంది అని వెంకన్నను అడిగింది. అరెరే, మంట ఎక్కువైంది కాబోలునండి, అండా కుండగా మారింది అన్నాడు వెంకన్న. నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నా అండా ఎక్కడ దాచావు అని ఆ ఇల్లాలు కోపంగా అడిగింది. వెంకన్న గొంతు పెద్దది చేసి, ఎవరిదమ్మా మోసం? ఉర్లగడ్డలు గోంగూరగా మారినప్పుడు అండా కుండగా మారటం విడ్డూరమా అని అన్నాడు. రచ్చ అవుతుందని భయపడి ఆ ఇల్లాలు లోపలికి పోయి తలుపు వేసుకుంది. వెంకన్న కుండ తీసుకుపోయి యథాస్థానంలో పెట్టి అండా తీసుకొని పోయి బజారులో అమ్మి 10 వీసల ఉర్లగడ్డలు కొనుక్కొని తన ఊరుకు వెళ్ళి అవి అయిపోయిన దాకా తల్లి చేత వండించుకొని తృప్తిగా తిన్నాడు. ఇలా దెబ్బకు దెబ్బ అనే ఈ కథ సమాప్తమైంది. సీసాలో దయ్యం. ఈ కథను రాసిన వారు రాయవరపు ఆదినారాయణరావు. ఇక కథలోకి వెళ్దాం. అనసూయకు కొత్తగా పెళ్ళయింది. భర్త జోగన్న మంచివాడే కాని చిన్నతనంలోనే తల్లిదండ్రులు పోగా పెంచి పెద్ద చేసిన నాయనమ్మ అంటే భక్తితో పాటు ఎక్కడా లేని భయం. ఈ నాయనమ్మ రంగమ్మ పరమ గయ్యాలి. అనసూయ చేత వెట్టి చాకిరీ చేయించేది. అయినా తృప్తి పడక తిట్టడం, అప్పుడప్పుడు కొట్టడం కూడా చేస్తూ ఉండేది. రంగమ్మ పెట్టే బాధలు భరించలేక అనసూయ ఒకరోజు రాత్రిపూట ఆత్మహత్య చేసుకుందామని ఊరి చివర మర్రి చెట్టు వద్దకు వెళ్ళింది. ఆ సమయంలో మాంత్రికుడొకడు అక్కడ దయ్యాల కోసం తచ్చాడుతూ ఉన్నాడు. వాడు అనసూయను చూసి ఆమె కథ అంతా అడిగి తెలుసుకున్నాడు. అనసూయ మాంత్రికుణ్ణి, నాకిక బ్రతకాలని లేదు, సులభంగా ప్రాణం పోయే మార్గం ఏదైనా చెప్పు అని వేడుకున్నది. మాంత్రికుడు అందుకు నవ్వి ఆమెకొక సీసా ఇచ్చి, సీసా మూత తెరిస్తే ఒక దయ్యం బయటకొస్తుంది. ఎంత కష్టమైన పని అయినా చేసి తిరిగి సీసాలోకి వెళ్ళిపోతుంది. నువ్వు మూత పెట్టేసేయ్. అలా 100 సార్లు నీకు దయ్యం సహాయపడుతుంది. ఆ తరువాత దయ్యానికి విడుదల ప్రసాదించు. ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, నువ్వు ఇతరులకు కష్టం కలిగించే పని మాత్రం చేయకూడదు అని చెప్పాడు. అనసూయ మాంత్రికుడికి కృతజ్ఞతలు చెప్పుకొని ఆ సీసా తీసుకొని ఇల్లు చేరింది. మర్నాడు ఉదయం నిద్ర లేస్తూనే రంగమ్మ పెద్దగా కేకలు పెడుతూ, ఒసే పాపిష్టిదానా, రేపే పండగ, ఇంతవరకు ఇంటి బూజులు దులపలేదు, ఇంటికి సున్నాలు వేయలేదు, ఇల్లు అలకలేదు, ఇంటి ముందు ముగ్గులు పెట్టలేదు. ఈ సంవత్సరం మనకేదో అరిష్టం పట్టుకుంటుంది. తొందరగా లేచి ఎంతో కొంత పని చెయ్యి అని పురమాయించి తాను మళ్ళీ నిద్రపోసాగింది. అనసూయకు ఇదంతా విని పట్టరాని దుఃఖం వచ్చింది. పండగకు అమ్మా నాన్న వస్తారని వాళ్ళ కోసం రకరకాల పిండి వంటలు చేయాలని అనుకుంది. కానీ రంగమ్మ చెప్పిన పనులు ఎప్పటికీ తెమిలేటట్టు. అంతలోనే అనసూయకు సీసాలో దయ్యం గుర్తుకొచ్చింది.
ఆమె సీసామూత తీయగానే దయ్యం బయటకొచ్చింది. ఆమె దానికి తన గోడు చెప్పుకుంది. దయ్యం అనసూయను ఓదార్చి రంగమ్మ చెప్పిన పనులన్నీ చేయటమే కాక రకరకాల పిండి వంటలు కూడా చిటికెల మీద తయారు చేసి ఉంచింది. రంగమ్మ నిద్రలేచేసరికి ఇల్లు అలంకరణలతో మెరిసిపోతుంది. పిండి వంటల వాసన గుమ్మగుమ్మలాడిపోతుంది. ఆమె ఇల్లంతా కలియతిరిగి చూసింది. తరువాత కడుపు నిండా భోజనం చేసింది. పిండి వంటల రుచికి ఆశ్చర్యపోతూ అనసూయ ఇన్ని పనులెలా చేయగలిగిందా అని కుతూహలపడింది. ఆ రోజుకు అనసూయనేమీ అనలేదు. మర్నాడు అనసూయ తల్లిదండ్రులు వచ్చారు. రంగమ్మ వాళ్లను ఎంతో బాగా ఆదరించి అనసూయను వాళ్ళ దగ్గర ఎంతగానో మెచ్చుకుంది. 2 రోజులుండి వాళ్ళు వెళ్ళిపోయారు. కూతురు అత్తింట్లో సుఖపడుతుందన్న సంతృప్తితో. ఆ తరువాత రంగమ్మ మళ్ళీ విజృంభించింది. ఉతకవలసిన బట్టలు బోలెడున్నాయట. అనసూయ తల్లిదండ్రులు ఇంటి నిండా చెత్త పారేశారట. బట్టలు ఉతకటానికి, ఇల్లు కడగటానికి బోలెడు నీళ్లు కావాలట. అందుకోసం అటక మీది నుంచి గుండిగలు దింపి నూతి దగ్గర పెట్టి నీళ్లతో నింపాలట. అనసూయకి పనులు పురమాయించి రంగమ్మ పొరుగింటికెళ్ళింది. ఆమె తిరిగి వచ్చేసరికి అనసూయ ఆమె చెప్పిన పనులన్నీ చేసేసింది సీసాలోని దయ్యం సహాయంతో. ఇది చూసి రంగమ్మ తెల్లబోయింది. ఉన్నట్టుండి అనసూయ ఇన్ని పనులెలా చేయగలుగుతుందో అర్థం కాక ఆమె అక్కసుతో నూతి నీళ్లు ఉప్పగా ఉంటాయి, బట్టలన్నీ కాలవ నీటిలో జాడించి తీసుకురా అని అన్నది. వెంటనే సరేనంటూ తలూపింది అనసూయ. అలా తలూపటం కాదు, బోలెడు బట్టలున్నాయి, అన్నీ ఒకసారి కాలువకు తీసుకెళ్ళలేవు, రోజంతా పడుతుంది, కాలువకు పరుగు పరుగున వెళ్ళి వస్తూ తొందరగా పని ముగించాలి అన్నది రంగమ్మ. అనసూయ నెమ్మదిగా తలూపి కాలువ గాలి మలయమారుతంతో సమానంగా ఉంటుందని ఆదిలక్ష్మమ్మ గారి కోడలు లక్ష్మీరాజ్యం చెప్పింది. అందుకని బట్టలన్నీ అక్కడే ఆరేసి తెచ్చేదా అని అన్నది. ఇది వింటూనే రంగమ్మకు మండిపోయి, ఆ పని చెయ్యి, ఎంత బాగా ఆరేశావో కాలువ దగ్గరకొచ్చి మరీ చూస్తాను అంటూ కబుర్లాడేందుకు పొరుగింటికి వెళ్ళింది. అనసూయ సీసాలో దయ్యాన్ని పిలిచింది. దయ్యం ఆమెతో, నువ్వు కాలువ గట్టున కూర్చో, మొత్తం పనులన్నీ నేను చేస్తాను అని అన్నది. సరేనని అనసూయ సంతోషంగా కాలువ దగ్గరకు వెళ్ళింది. దయ్యం అక్కడ పెద్ద పెద్ద కర్రలు పాతి తాళ్ళు కట్టి ఇంట్లోని బట్టలన్నీ కాలువ నీళ్లలో శుభ్రంగా జాడించి ఆరేసింది. మొత్తం పనులన్నీ చిటికెల మీద అయిపోయాయి. కొంతసేపటికి రంగమ్మ కాలువ దగ్గరకు వచ్చి తాళ్లకు వేలాడుతున్న బట్టలు చూసి ఆమె మెచ్చుకోలేకుండా ఉండలేకపోయింది. కానీ అక్కసుతో అలాగే ఉంది. ఆమె దగ్గర మాయలేవో ఉన్నాయని, అందువల్లనే ఎంత కష్టమైన పనులైనా చేయగలుగుతుందని అనుకుంది. అయితే అన్ని మాయలుండి అనసూయ తనకు అణిగిమణిగి ఉంటుంది కాబట్టి ఆ శక్తులను తాను భయపడవలసిన అవసరం లేదనుకుంది. అప్పటినుంచి రంగమ్మ అసాధ్యమైన పనులన్నీ అనసూయకు చెప్పి చేయించుకుంటూ తను ఎంతో సుఖపడసాగింది. అలా 2 నెలలు గడిచేసరికి అనసూయకు సాయపడేటందుకు సీసాలో దయ్యం 98 సార్లు బయటికి వచ్చింది. ఇక 2 సార్లు తనకు సాయపడి తన దారిన తాను వెళ్ళిపోతుంది. ఆ తరువాత తన కష్టాలు మళ్ళీ మొదలు. ఇలా ఆలోచిస్తూ దుఃఖంతో అనసూయ గదిలో ఒక మూల కూర్చుంది. ఇంతలో అటుగా వచ్చిన రంగమ్మ అనసూయ మీద చిరాకు పడుతూ, ఏమిటలా తీరిగ్గా కూర్చున్నావు? పెరటి బావి నీళ్లు ఉప్పగా ఉండటం వల్ల మంచినీళ్ల కోసం కాలువ చుట్టూ తిరగవలసి వస్తుంది. బావి నీరంతా తోడి మంచినీటితో నింపు, వెళ్ళు అని అన్నది. రంగమ్మ గదిలోంచి బయటికి పోగానే అనసూయ సీసాలోని దయ్యాన్ని పిలిచి రంగమ్మ గొంతెమ్మ కోరిక గురించి చెప్పింది. దయ్యం విసుగ్గా ముఖం పెట్టి, నీకోసం ఇప్పటికెన్నో కష్టమైన పనులు చేశాను. నీకవి చిటికల మీద జరిగిపోయినట్టుగా కనపడినా నువ్వు పడ్డంత శ్రమ నాకు ఉంటుంది. అయినా నీకు నా మీద జాలి కలగటం లేదు. నానాటికి మరింత కష్టమైన పనులు చెబుతున్నావు అని అన్నది. ఏం చెయ్యను, నాకిలాంటి పనులు ఇష్టం లేదు. కానీ ఆ దుష్టురాలి కారణంగా చెప్పవలసి వస్తుంది అన్నది అనసూయ. సరే, దీనితో 99 పనులవుతాయి. ఇంకొక పని మాత్రమే నువ్వు నాకు చెప్పాలి. ఆ తరువాత ఏం చేస్తావు అని అడిగింది దయ్యం జాలిగా. మళ్ళీ ఆత్మహత్యకు ప్రయత్నిస్తాను అన్నది అనసూయ కన్నీళ్లు తుడుచుకుంటూ.
అప్పుడు దయ్యం ఒక క్షణం ఆలోచించి, అయితే ఒక పని చెయ్యి, నేను ఎంతో మంచివాడైనా నా మనవడి భార్యను ఈ రంగమ్మలాగే నానా బాధలు పెట్టటం వల్లనే దయ్యాన్నయ్యి నీకు సేవలు చేసుకోవలసి వచ్చింది. ఈ రంగమ్మ కూడా నాలాంటిదే కాబట్టి మనం ఒక ఉపాయం పన్నుదాం. ఇంకొకసారి రంగమ్మ నీకు కష్టమైన పని చెప్పగానే నన్ను పిలిచి ఆవిడ్ను చంపేయమని చెప్పు. నేనా పని చేసి రంగమ్మ దయ్యాన్ని సీసాలో పెట్టి నా దారిన నేను పోతాను. ఆ తరువాత ఆ దయ్యం చేత నీ కసి తీర్చి ఆ పనులన్నీ చేయించుకోవచ్చు అని చెప్పి క్షణాల మీద నూతి నీటిని మంచినీళ్లుగా మార్చి సీసాలోకి వెళ్ళిపోయింది. ఈలోగా అనసూయ ఏం చేస్తుందో చూడాలని అటుగా వచ్చిన రంగమ్మ చెవుల్లో ఈ సంభాషణ పడనే పడింది. దానితో ఆమెకు ఇన్నేళ్లుగా ఏం జరుగుతుంది అర్థమైంది. అంతే, రంగమ్మ ఆ క్షణం నుంచి అనసూయకు కష్టమైన పనులు చెప్పలేదు. నూరో పని దొరక్క సీసాలో దయ్యం సీసాలోనే ఉండిపోయింది. ఇలా సీసాలో దయ్యం అనే ఈ కథ సమాప్తమైంది. పావనం. ఈ కథను రాసిన వారు పోలంకి వెంకట రామచంద్రమూర్తి. ఇక కథలోకి వెళ్దాం. పూర్వం ఒక భక్తుడు. అతనికి యాత్రలు సేవించుకుందామనే అభిలాష మిక్కుటంగా ఉండేది. అయితే ఇల్లు కదలటానికి ఎంతమాత్రమూ వీల్లేకపోయింది. ఏమంటే వృద్ధులైన తల్లిదండ్రులు అతని మీదనే ఆధారపడి ఉన్నారు. కనుక క్షణం సేపైనా వాళ్లను విడిచిపోవాలంటే సాధ్యమయ్యే పనిగా కనిపించలేదు. ఈ స్థితి భక్తుని మనస్సుకు చాలా కష్టం కలిగించింది. ఈ ముసలి వాళ్లను వదిలి నేను యాత్రలు చేసుకునేదేమిటి, నాకిక మోక్షం కలిగేదేమిటి అని నిరాశ చెంది అతను విచారింపసాగాడు. యాత్రల మీద దీక్ష పట్టిన ఆ భక్తుడికి చివరకు జీవితంపైనే విరక్తి కలిగింది. ఈ ముసలి వాళ్లను వదిలేసిపోదామా అని కూడా అనిపించేది. ఇదిలా ఉండగా అతనికి ఒక మంచి సావకాశం దొరికింది. అతని బంధువే ఒక ఆయన, నాయనా నువ్వు పోయి యాత్రలు చేసుకురా, నువ్వు తిరిగొచ్చేదాకా ముసలివాళ్లను నేను కనిపెట్టుకుంటానులే అని అన్నాడు. ఈ ధీమా చూసుకుని భక్తుడు వెంటనే బయలుదేరాడు. అతను పోయి కొన్నాళ్లకల్లా ఒక అరణ్య మార్గం ప్రవేశించాడు. ఆ అరణ్యంలో కుక్కుటముని అనే ఒక మహానుభావుడు ఉన్నట్టు, ఆయన దర్శనం చేసి ఎంతోమంది తరించుతున్నట్టుగా విన్నాడు. తీరా ఆశ్రమానికి వెళ్ళి చూస్తే భక్తుడు తలచినట్టుగా ఆ కుక్కుటముని తపస్సు చేసుకుంటం లేదు, ఏమీ లేదు. సామాన్య గృహస్థులాగానే సంసార తాపత్రయంలో మునిగి ఉన్నాడు. భక్తుడు ఆయన చర్యలన్నింటినీ శ్రద్ధతో గమనిస్తూ కూర్చున్నాడు. ఆ ముని వంట చేశాడు. అక్కడ ఉండే ముసలి దంపతులకు వడ్డించాడు. వాళ్ళ సదుపాయాలన్నీ చూశాడు. ఇదంతా పూర్తి అయిన తరువాతనే యువతలకు వచ్చాడు. అలా వచ్చి తన కోసం కూర్చొని ఉన్న భక్తుణ్ణి చూసి, నాయనా ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అందుకు భక్తుడు, మహాత్మా, నేను యాత్రల కోసం బయలుదేరి తమ పేరు విని దర్శనం చేసుకుపోదామని వచ్చాను. త్రివేణి సంగమం ఇక్కడికి సమీపంలోనే ఉంటుందంటారే, కొంచెం తోవ చెబుతారా అన్నాడు వినయంగా. ఈ మాటలకు ముని, నాయనా, వృద్ధులైన నా తల్లిదండ్రులను సేవించుకోవాలి, వారిని విడిచి ఎక్కడకు వెళ్ళలేను. అందుచేత త్రివేణికి త్రోవ నాకు తెలియదు అని బదులు చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. తనకు తరుణోపాయం చూపిస్తాడని అనుకున్న ఆ మునికి దగ్గరనే ఉన్న త్రివేణి త్రోవ ఎక్కడ ఉందో తెలియదనటంతో భక్తునికి ఆయన మీద ఉండిన గౌరవం కాస్త పోయింది. ఈ మునిని గురించి చెప్పుకునే గొప్పేమిటో బోధపడటం లేదే అనుకొని ఆలోచిస్తూ అక్కడ్నే నిలబడ్డాడు. అంతలో ముగ్గురు స్త్రీలు అటే వచ్చి ఆశ్రమంలో ప్రవేశించారు. వాళ్ళ ముగ్గురి రూపాలు చూడటానికి రోతగా కనిపించాయి. వీళ్ళు రావటంతో భక్తునికి జిజ్ఞాస మరీ ఎక్కువై అక్కడనే వేచి ఉన్నాడు. మరికొంచెం సేపటికల్లా ముగ్గురు అప్సరసలు ఆశ్రమం లోపలి నుంచి యువతలకు వచ్చారు. భక్తుని ఆశ్చర్యానికి మేరలేకపోయింది. ఇక ఉండబట్టలేకపోయాడు. ఆ అపురూప సౌందర్యవతుల వంక తిరిగి, అమ్మా, మీరెవరు, మీరిక్కడ ఏం పని అని ఆత్రంతో ప్రశ్నించాడు. అప్పుడా సుందరీమణులు ఇలా చెప్పారు, నాయనా, మేం ముగ్గురం అక్కా చెల్లెళ్ళం. ఈ లోకంలో మమ్మల్ని గంగ, యమున, సరస్వతి అని పిలుస్తారు. ప్రయాగ వద్ద మేం ముగ్గురం కలిసి నదుల రూపంలో ప్రవహిస్తూ అక్కడ్నే ఉంటాము. పాపాలు పోగొట్టుకోవాలనే తాపత్రయంతో
దేశ దేశాల నుంచి జనం వచ్చి మాలో స్నానం చేస్తారు. కన్న తల్లిదండ్రులను ఉపేక్ష చేసే వాళ్ళు, మరి అనేక మహాపాతకాలు చేసిన వాళ్ళు వచ్చి మునగటంతో మాకు ఇటువంటి అసహ్యకరమైన రూపాలు వస్తుంటాయి. అలాంటి స్థితిలో ఉండిన మేము నీవు మొదట చూసిన వికార స్వరూపులం. మరి మీరెవరు అని మళ్ళీ ఆత్రంతో అడిగాడు భక్తుడు. ఆ వికార స్వరూపాలమే మేము. అప్పుడప్పుడు ఈ ఆశ్రమానికి వచ్చి ఈ మహానుభావుని దర్శనం చేసుకోవటంతో మా పాపాలన్నీ తొలగిపోయి మేము నిజ స్వరూపాలతో మళ్ళీ యువతలకి వస్తూ ఉంటాం. మాకు చుట్టుకున్న పాపాలు మిక్కుటమైనప్పుడల్లా మేమీ మహాత్ముని దర్శనానికి వస్తుంటాము అంటూ అదృశ్యమయ్యారు. భక్తుని మనసులో అప్పుడు కలిగిన భావాలకు అంతే లేకపోయింది. అతనిలో గొప్ప మార్పు వచ్చింది. చిరకాలం నుంచి అతనిలో ఉంటూ ఉన్న యాత్రాభిలాష వెంటనే సమసిపోయింది. మరొక్క అడుగైన ముందుకు వేయక తక్షణమే అతను ఇంటికి మరలిపోయాడు. ఆనాటి నుంచి అతను తల్లిదండ్రులనే ప్రత్యక్ష దైవాలుగా ఎంచి వారిని భక్తితో సేవించుకోసాగాడు. అతను శ్రమపడి సేవించుకుందామనుకున్న ఆ గంగ, యమున, సరస్వతులు ఈ విధంగా తన కళ్ళ ఎదుటనే తాండవించటం మహాభాగ్యమనుకున్నాడు. అప్సరసల రూపంలో ఆనాడు కనపడిన ముగ్గురు అక్క చెల్లెళ్లను స్మరిస్తూ ఆ భక్తుడు ధన్యుడయ్యాడు. ఇలా పావనం అనే ఈ కథ సమాప్తమైంది. రాక్షసుడి శపథం. చంద్రశిల రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాసుడు. పరిపాలనా విషయాలు పట్టించుకునేవాడు కాదు. అందువలన పరిపాలనా భారం మంత్రులు చేయవలసి వచ్చింది. సహజంగానే ఆశ్రిత పక్షపాతం, లంచగొండితనం అధికమయ్యాయి. ఆ రాజ్యంలో సింహబలుడు అనే యువకుడు ఉండేవాడు. వాడికి నాన్నవారు ఎవరూ లేరు. అయినా కష్టపడి విద్యనభ్యసించడమే కాకుండా సైన్యంలో చేరేటందుకు అవసరమైన క్షాత్ర విద్యల్లో కూడా శిక్షణ పొందాడు. ఆ తరువాత రాజాస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించటానికి వెళ్ళాడు. అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు. లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటించి వేశారు. ఇలా మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజు మీద, మంత్రుల మీద జుగుప్స కలిగింది. వాడిక మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుకోసాగాడు. ఇలా కొద్ది సంవత్సరాలు గడిచాయి. విక్రమసేనుడికి ఆరోగ్యం పాడయింది. రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులిచ్చారు. గుణం కనిపించలేదు. ఆ సమయాన రత్నాకరుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి, మహారాజా, అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు. అయితే ఆ మూలికను సంపాదించటం చాలా కష్టం అని అన్నాడు. అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో, ఆ మూలిక ఎలా ఉంటుందో, ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి. దాన్ని ఎన్ని కష్టాలకైనా ఓర్చి తేగలను అని అన్నాడు. అప్పుడు రత్నాకరుడు ఆ మూలిక ఎలా ఉంటుంది వర్ణించి, ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతాన గల కొండల్లో లభించగలదని చెప్పాడు. దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో చంద్రశిలా రాజ్యంలో వారందరికీ తెలుసు. ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకు పోయి వేటమాట అలా ఉంచి అక్కడి క్రూర మృగాలు, విషసర్పాల బారిన పడకుండా కొన ప్రాణాలతో పారిపోయి వచ్చాడు. ఆ సమయంలో అతడికి ఆటవికుల ద్వారా అతి నేర్పరి, నిర్భయుడు అయిన సింహబలుణ్ణి గురించి తెలిసింది. అగ్నిసేనుడు భటులను పంపి సింహబలుణ్ణి పిలిపించాడు. వాడికి అప్పటికి అగ్నిసేనుణ్ణి గురించి తెలుసు. తండ్రి భోగలాసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పట్టించుకొని క్రూరుడు. అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి, సింహబల, మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు. అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదర్చవచ్చని వైద్యులు చెప్పారు. దాన్ని సంపాదించేటందుకు నువ్వు సాయపడాలి. నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు. దానికి సింహబలుడు, యువరాజా, ధనం మాట అలా ఉంచండి. నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలంటూ లేవు. మీకు తప్పక సాయం చేస్తాను అని అన్నాడు. మర్నాడు ఇద్దరు అశ్వాలను అధిరోహించి దండకారణ్యం చేరారు. సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడ తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగమం చేయసాగాడు.
అలాంటి సమయాల్లో సర్పాలు బుసలు కొడుతూ దాపులనున్న మహావృక్షాలపైకి పాకిపోయాయి. ఇలా 4 రోజుల ప్రయాణం తరువాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పు కొండల ప్రాంతాన్ని చేరారు. సింహబలుడు ఉత్సాహంగా, మహారాజా, మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం. ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి 1 అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క. గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించటం కష్టం. మనం కాలినడకన ఈ చుట్టుప్రక్కల దానికోసం నిదానంగా వెతుకుదాం అని అన్నాడు. ఇద్దరు అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు. అయితే వాళ్ళు గమనించని విషయమేమిటంటే అక్కడికి దాపులనే ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడు అనే రాక్షసుడున్న సంగతి. ఈ రక్తతర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు. వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఏలిన వాళ్ళు. తక్కువ జాతి రాక్షసుల లాగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవటం వాడికి అవమానకరంగా తోచేది. ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరతానని వాడు శపథం చేశాడు. వాడికిప్పుడు 1 కాదు 2 మనుషులు కనబడటంతో ఒళ్ళు పొంగిపోయి తాను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హుంకరిస్తూ కిందికి దిగి వచ్చి వాళ్ళకేసి పరిగెత్తుతూ వచ్చాడు. వాడి హుంకారం వింటూనే సింహబలుడు, యువరాజు అగ్నిసేనుడు నిలువెల్ల కంపించిపోయారు. అగ్నిసేనుడు మూర్ఛబోతున్న వాడిలాగా ఊగిపోతూ, సింహబల, ఇప్పుడేది దారి? ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వేయటానికి అమృతవల్లి కట్టుకథ అల్లాడని నా అనుమానం. మనల్ని ఇప్పుడు భగవంతుడే రక్షించాలి అని అన్నాడు. సింహబలుడు అగ్నిసేనుణ్ణి నేల మీద పడిపోకుండా గట్టిగా పట్టుకొని, యువరాజా, మీ తండ్రి గారి భోగలాలస్వంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగిందే. ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలోనే విన్నాను. ఇప్పుడు మన రక్షణాభారం భగవంతుడికి అప్పగించేటందుకు తగిన వ్యవధి లేదు. వరనించి కత్తి దూయండి అంటూ విల్లులో సంధించేటందుకు బాణాన్ని అందులో పెట్టాడు. ఇంతలో రాక్షసుడు వాళ్లను సమీపించి బాణం గురి చేస్తున్న సింహబలుణ్ణి, వెనక్కు పారిపోవజూస్తున్న యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకొని, ఆహా, నా శపథం ఫలించింది. అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం. కాలధర్మం చెందే లోపల నేను తినదల్చింది ఒక మనిషినే. కానీ ఇప్పుడు 2 దొరికారు. ఏం చెయ్యాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు. అప్పుడు సింహబలుడు, రాక్షసోత్తమ, నీకు ధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను. చావు బ్రతుకుల మధ్య ఉన్న చంద్రశిలా రాజ్యం రాజుకు చికిత్స చేసేటందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాము. ఈయన ఆ రాజ్యం యువరాజు. ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకొని యువరాజు వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు. నీ శపథానికి ఏ భంగపాటు కలగదు అని అన్నాడు. వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరినీ కిందకి దించి సింహబలుడితో, ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాల్లోనే ఉన్నది. ఇస్తాను. ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతుంది. లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయటం పరిపాటి. అటువంటి ఈ యువరాజు సామాన్య పౌరుడివైన నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవటం ధర్మమవుతుందా అని అన్నాడు. ఆ మరుక్షణం అగ్నిసేనుడు 2 చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకొని, రాక్షసేంద్ర, మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు. మా రాజ్య ప్రజలు నా తండ్రి భోగలాలసత్వాన్ని అసహించుకుంటున్నారు. నా క్రూరత్వాన్ని ద్వేషిస్తున్నారు. ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు అతీతుడని అహంకరించాను. దయ ఉంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అని అన్నాడు. ఇదంతా వింటూనే రాక్షసుడు చుట్టుపక్కల గల చెట్టు చేమలు ఊగిపోయేలాగా వికవికామంటూ పెద్దగా నవ్వి, నువ్వనే దయ, దానితో పాటు జాలి, కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం, పాటించకూడనివి. అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను. రండి అంటూ వాళ్ళను కొంత దూరం తీసుకొని పోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగు ఎత్తులో ఉన్న అమృతవల్లి మూలిక పాదులను వేళ్లతో సహా పెకిలించి వాళ్లకు ఇస్తూ, 1 కాదు 2 తీసుకుపోండి. అయితే నా శపథం శపథంగానే మిగిలిపోయింది. ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూర్చుతూ గుహకేసి బయలుదేరాడు. ఆ తరువాత సింహబలుడు యువరాజు పరమానందంతో తమ అశ్వాలను అధిరోహించి నగరం కేసి బయలుదేరారు. ఈ విధంగా రాక్షసుడి శపథం అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మంచి కథల కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనిషికి కవచం.
ఈ కథను రాసిన వారు మాచిరాజు కామేశ్వరరావు. ఇక కథలోకి వెళ్దాం. పందిరి మంచం కొనమని గురవయ్యను అతని భార్య ఎంతో కాలంగా పోరుతుంది. వెల చాలా అవుతుందని గురవయ్య సంకోచిస్తూ వచ్చాడు. ఇంతలో చనిపోయిన జమీందారు గారి పందిరి మంచం వేలంలో అమ్మకానికి వచ్చింది. జమీందారు కొడుకు తన మకం బస్తీకి మార్చుతూ భారీ సామాగ్రి అంతా అమ్మేస్తున్నాడట. ఆ పందిరి మంచాన్ని గురవయ్య చౌకగా కొనేసి ఇంటికి తెచ్చాడు. ఇలా 3 నెలలు గడిచాయి. మంచం బావున్నదని కాని దానికి బిగించిన అద్దం పాతబడి మెరుగుపోయి కొంత పగుళ్ళు చూపించింది కూడా. దానికి బదులు కొత్త అద్దం వేయిద్దామని గురవయ్య ఆ పాత అద్దాన్ని ఊడబీకేసరికి దాని వెనక ఉన్న రహస్యపు అరలో బంగారు నాణేలు కనిపించాయి. అవి పట్నంలో ఉన్న జమీందారు కొడుకువి. పరుల సొమ్ము పాముతో సమానం. ఆ డబ్బు పట్నం తీసుకొని పోయి జమీందారు కొడుకును వెతికి పట్టుకొని ఇచ్చేసి రండి అన్నది గురవయ్య భార్య. గురవయ్య బంగారం తీసుకొని పట్నం చేరేసరికి చాలా పొద్దుపోయింది. ఆ రాత్రికి ఎవరింటనో తలదాచుకొని మర్నాడు జమీందారు కొడుకు గురించి చూడవచ్చునని అతను అనుకున్నాడు. ఆ రాత్రి గురవయ్యకు ఆశ్రయమిచ్చినవాడు శేషాచలం అన్న గృహస్థుడు. శేషాచలం కుటుంబం ఒకప్పుడు బాగా బ్రతికి చితికిపోయినట్టుగా కనిపించింది. గురవయ్య అడిగిన మీదట శేషాచలం తనకు దైవికంగా వచ్చిపడిన కష్టాలను గురించి చెప్పాడు. చేతికంది వచ్చిన 20 ఏళ్ల కొడుకు మంచాన పడి చాలా కాలం తీసుకొని చనిపోయాడు. అతనికి వైద్యం చేయించటానికి శేషాచలం చాలా ఖర్చు చేశాడు. ఇది జరిగిన కొద్ది కాలానికే అతని బట్టల దుకాణం కాలిపోయింది. అప్పులు తీరటం కోసం ఇంటి సామాను, ఇల్లు కూడా అమ్మేశాడు శేషాచలం. రేపు మేము ఈ ఇల్లు ఖాళీ చెయ్యాలి. ఇంకా నేను, నా భార్య, మా చిన్న కొడుకు మీద ఆశలన్నీ పెట్టుకొని ఉన్నాం అని చెప్పాడు శేషాచలం. శేషాచలం పరిస్థితి గురించి ఆలోచించిన కొద్దీ గురవయ్యకు నిద్ర పట్టలేదు. చిట్ట చివరకు అతను జమీందారు బంగారం శేషాచలానికి ఇచ్చి తరువాత జమీందారు కొడుక్కు తెలియజేయాలని అనుకున్న మీదట అతనికి కునుకు పట్టింది. కానీ త్వరలోనే అతనికి నిద్రాభంగమైంది. ఒక ముసుగు మనిషి శేషాచలం కొడుకు పీకకు కత్తి ఆనించి, నీ డబ్బంతా ఎక్కడ దాచావో చెబుతావా, వీడి పీక తెరగమరకమంటావా అని శేషాచలాన్ని బెదిరిస్తున్నాడు. కుర్రవాణ్ణి ఏమీ చెయ్యకు, నిజంగానే నా దగ్గర చిల్లి గవ్వలేదు అంటూ ఏడుస్తున్నాడు శేషాచలం. గురవయ్య ముసుగు మనిషితో, నా దగ్గర సంచిలో డబ్బున్నది, ఆ కుర్రవాణ్ణి వదిలేసి సంచిలో డబ్బుని పట్టుకుపో అని అన్నాడు. ముసుగు మనిషి గురవయ్య దగ్గర ఉన్న గుడ్డ సంచిలోని బంగారు నాణేలు తీసుకొని తృప్తిపడి వాటితో చీకట్లోకి జారుకున్నాడు. దేవుడిలా మా పిల్లవాణ్ణి కాపాడాడు. మాకున్న భవిష్యత్తు వాడే. మేం మీ రుణం ఎలా తీర్చుకుంటామో తెలియదు అన్నాడు శేషాచలము అతని భార్య గురవయ్యతో. నేనే మీకు నా రుణం తీర్చుకున్నానేమో, దాన్ని గురించి విచారించకండి అన్నాడు గురవయ్య. మర్నాడు తెల్లవారగానే అతను జమీందారు కొడుకు కోసం వెతుకుతూ బయలుదేరి చివరకు ఎలాగైతేనేం పట్టుకోగలిగాడు. చిక్కేం వచ్చిందంటే అతన్ని ఎవరూ ఎరగరు. అతను గురవయ్య అనుకున్నట్టుగా ఒక పెద్ద భవంతిలో కాక మారుమూల పూరిపాకలో ఉంటున్నాడు. గురవయ్య అతనితో జరిగినదంతా చెప్పి, నేను మీకు డబ్బు బాకీ పడ్డాను. జరిగిన దానికి మీరు నన్ను క్షమించి నెలకింత చొప్పున డబ్బు తీసుకోవటానికి అంగీకరించాలి అని వేడుకున్నాడు. అంతా విని జమీందారు కొడుకు, నేను పట్నం రావటం పెద్ద పొరపాటయింది. పల్లెల్లో ఉండగా పట్నం జీవితం ఎంతో బాగా ఉన్నట్టుగా తోచింది. ఇక్కడ ఎంత డబ్బైనా సంపాదించవచ్చు అని నేను ఎప్పుడూ అనుకున్నాను. ఇక్కడ అందరూ మోసగాళ్లే. నన్ను ఒక పెద్ద మనిషి ఓ వ్యాపారంలోకి దింపి తరువాత వ్యాపారం దివాలా తీసిందని చెప్పి నన్ను ఈ పాకలో చేర్చి తాను మిద్దె కట్టుకున్నాడు. ఇక బ్రతికే దారి లేక పల్లెకు తిరిగి రావాలంటే మొహం చెల్లక దొంగతనానికి పాల్పడ్డాను. నిన్న రాత్రి నేను దొంగలించినది నా డబ్బే.
నీలాంటి ఉత్తములు పల్లెల్లో తప్ప పట్నంలో ఉండరు. నేను మన పల్లెకు తిరిగి వస్తాను అన్నాడు పశ్చాత్తాపంతో. గురవయ్య అందుకు నవ్వి, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ప్రతి చోట ఉంటారు. పట్నంలో శేషాచలం లాంటి సజ్జనులు లేరా? మనిషికి తృప్తి అనేది కవచం లాంటిది. అది ఉంటే మనిషి ఎక్కడ ఉన్నా సుఖపడవచ్చు. అది లేనప్పుడు కష్టాలకు గురవుతాడు. మీకు అదే జరిగింది. శేషాచలం తాత్కాలికంగా కష్టపడినా అతనికి మంచి రోజులు తప్పక వస్తాయి అని అన్నాడు. ఆ సాయంత్రమే అతను జమీందారు కొడుకును వెంటబెట్టుకొని తన ఊరికి వచ్చేశాడు. ఇలా మనిషికి కవచం అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పవిత్ర జలం. ఈ కథను రాసిన వారు ఏసీ సర్కార్ ఐంద్రజాలికుడు. ఇక కథలోకి వెళ్దాం. మోతీపూర్ గ్రామానికి నీటి ఎద్దడి ఉండేది. గ్రామంలో ఒక చెరువు ఉండేది, కానీ అది చాలా పాతది. చాలా భాగం పూడిపోయింది. గ్రామాన్ని పరిపాలించే జమీందారు ఎక్కడో 5 ఊళ్ళ అవతల ఉండి మోతీపూరు గురించి పట్టించుకునేవాడు కాదు. ఆయన ఆసక్తి శిస్తులు వసూలు చేయటం వరకే ఉండేది. ఊరిలోని పెద్దలందరూ కూడా కూర్చొని నీటి సమస్య గురించి చర్చించారు. గ్రామం ఇంతగా పెరగక మునుపు శ్మశానం ఒకటి ఊరి కానుకొని ఉండేది. ఊరు విపరీతంగా పెరగటంతో ఊరి వాళ్ళు శ్మశానాన్ని దూరంగా జరిపి పాత శ్మశానాన్ని ఊరి మధ్య బీడుగా వదిలారు. అక్కడ తవ్వితే మంచి చెరువు ఏర్పడుతుంది. శ్మశానం అంటే ప్రేతభూమి కదా. అక్కడ చెరువు తవ్వటమేమిటని కొందరు అనుకోకపోలేదు. పంటల తరుణంలో చందాలు వేసి పాత శ్మశానంలో తవ్వకం ప్రారంభించారు. అయితే డబ్బు చాలక మధ్యలో పని నిలిచిపోయింది. ఈ లోపల పాత జమీందారు చనిపోయి అతని కొడుకు జమీందారు అయ్యాడు. అతను తండ్రిలాంటివాడు కాదు. మోతీపూరు గ్రామస్తులు వచ్చి తమ గోడు చెప్పుకుంటే వాళ్లకు కావలసిన ధన సహాయం చేసి పంపాడు. గ్రామస్తులు కొత్త చెరువుని అతని పేర హరిసాగరం అని పిలుస్తామంటే తన తండ్రి పేర రామసాగరం అని అతను పిలవమన్నాడు. వెళ్ళిన పని సక్రమంగా ముగించుకొని గ్రామస్తులు తమ గ్రామానికి తిరిగి వచ్చి వానలు ప్రారంభమయ్యే లోపల అతి వేగంగా తవ్వకం పని సాగించారు. చెరువు తవ్వటం పూర్తి అయ్యింది. దాని అడుగు భాగంలో 4 మూలల 4 బావులు తవ్వటానికి ఉపక్రమించారు. 3 బావులు పూర్తి అయి 4వది తవ్వుతూ ఉండగా పైనుంచి మట్టి పెళ్ళలు విరిగి కూలీల పైన పడి వాళ్ళు మరణించారు. ఊరి వాళ్లకు ఇది పెద్ద అపశకునంగా తోచింది. శ్మశానంలో చెరువు తవ్వితే ఇలా కాక ఏమవుతుంది? ఇది దయ్యాల భూమి అని ప్రత్యక్షంగా రుజువైంది కదా అన్నారు కొందరు. వానలు కురిసి రామసాగరం స్వచ్ఛమైన నీటితో నిండింది. అందులో కలువలు తామరలు పూసి చెరువు కలకల్లాడింది. కానీ జనం దాని ఛాయలకు పోలేదు. 2 ఏళ్లు గడిచాయి. చెరువు నిండా చెరువు గట్లైన నాచు మొక్కలు పిచ్చి మొక్కలు మొలిచాయి. జమీందారు హరిశంకరుడికి తారానాథుడనే ఇంద్రజాలం తెలిసిన మిత్రుడు ఉండేవాడు. ఒకసారి హరిశంకరుడు తారానాథుడికి రామసాగరం గురించి చెప్పాడు. విచారించకు మిత్రమా, పల్లె ప్రజలు మూఢ విశ్వాసాలు నమ్మినట్టే అద్భుతాలని నమ్ముతారు. మనం ఏదో ఒక అద్భుతం చేసి చూపిద్దాం. చెరువుకి మెట్లు అవి కట్టి ఉన్నాయా అని తారానాథుడు అడిగాడు. ఒక మెట్లే కాదు, శివాలయం కూడా కట్టించాను. విగ్రహ ప్రతిష్ఠ మాత్రం జరగలేదు అంతే అన్నాడు జమీందారు. బేష్, అలా అయితే చెరువులో నాచు గట్ల మీద మొక్కలు తీయించి శుభ్రం చేయించు. కామరూప నుంచి తారానాథుడనే తంత్రవేత్త వచ్చి ఫలానా రోజున ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ చేయబోతున్నాడని ప్రకటించు. ఈ తంత్రవేత్త రామసాగరాన్ని ఆవహించిన పిశాచాలన్నింటినీ తరిమికొట్టి వచ్చే పూర్ణిమ నాడు తటాక జలాన్ని అమృతప్రాయంగా చెయ్యబోతున్నాడని జనానికి చెప్పు అన్నాడు తారానాథుడు. విగ్రహ ప్రతిష్ఠకు ఏర్పాట్లన్నీ పూర్తి అయ్యాయి. తారానాథుడు తాంత్రికుడి వేషం ధరించి మోతీపూరు వచ్చి ఒకరోజు ముందుగా దేవాలయంలో దిగాడు. జమీందారు మనుషులు అతని సౌకర్యాలు చూశారు. పూర్ణిమ నాడు జమీందారు గారి పురోహితుడు వచ్చి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రోక్తంగా జరిపాడు. ఆ ఉత్సవం చూడటానికి
ఊరి ప్రజలు అధిక సంఖ్యలో వచ్చారు. జనాన్ని ఆకర్షించటానికి వాద్య సంగీతం వగైరా ఏర్పాటయ్యాయి. చెరువు నీరు ఇప్పుడు నిర్మలంగాను ఆకర్షవంతంగాను ఉంది. కానీ జనాన్ని దాన్ని చూస్తే భయం అనేది మాత్రం విడిచిపోవటం లేదు. తారానాథుడు ఎర్రబట్టలు మూరెడు గడ్డము ధరించి ఆలయం నుంచి చెరువు ఒడ్డుకు జనం వద్దకు వచ్చాడు. అతను వారితో, మిత్రులారా, మీరనుకున్నది నిజం. ఇది దయ్యాలు నివసించిన చోటే. నేను యోగ దృష్టితో ఆ సంగతిని గ్రహించాను. అయితే భూతనాథుడైన శివుణ్ణి ఆలయంలో ప్రతిష్ఠించగానే దయ్యాలన్నీ పారిపోయాయి. ఇంతకాలము దయ్యాల కారణంగా అపవిత్రంగా ఉండిన ఈ చెరువు నీటిని ఒక క్షణం పాటు నేనీ నీటిని అమృతప్రాయంగా చేస్తాను. అటు తరువాత శివుడి రక్షణలో ఉండే ఈ నీటిని మీరు యథేచ్ఛగా ఉపయోగించుకోవచ్చు. ఇదిగో చూడండి అని అన్నాడు. ఇలా అంటూ తారానాథుడు దేవాలయంలోకి వెళ్ళి ఒక నాటుచిప్ప గరిటెతో తిరిగి వచ్చాడు. గరిటె చిప్ప టెంకాయ చిప్ప. దానిలోకి ఒక లోహపు కడ్డీ దూర్చాడు. అతను కొద్దిమంది గ్రామస్తులను వెంట పెట్టుకొని నీటి వద్దకు వెళ్ళి తన గరిటెతో కొంత నీరు తీసి అందరి చేతుల్లోనూ తలా కాస్త పోసి ఎలా ఉన్నది చెప్పమన్నాడు. వాళ్ళు నీటిని వాసన చూసి ఏ వాసన లేదని అన్నారు. తారానాథుడు సంస్కృతంలో శివస్తోత్రం గట్టిగా చదివి మళ్ళీ గరిటెలో నీరు తీసి దగ్గర ఉన్న వారి చేతుల్లో తలా కాస్త పోసి, ఈసారి వాసన చూసి తరువాత రుచి చూసి ఎలా ఉన్నది చెప్పండి అని అన్నాడు. వాళ్ళు దాన్ని చూసి ఎలా ఉన్నదో వాసన చూసి వెంటనే భక్తితో కళ్ళకద్దుకొని తాగేశారు. ఎలా ఉన్నది అని తారానాథుడు అడిగితే వాళ్ళు దివ్యమైన వాసన, అమృతంలాగా ఉంది అని అన్నారు. తారానాథుడు చెప్పిన మీదట వాళ్ళు పిశాచాల భయం లేకుండా చెరువులోకి దూకి ఈది స్నానాలు చేశారు. రామసాగరం గ్రామస్తులకు పవిత్రమైపోయింది. గ్రామానికి నీటి ఎద్దడి తొలగింది. తరువాత జమీందారు తారానాథుణ్ణి, మిత్రమా, నువ్వు గొప్ప అద్భుతమే చేశావు, కానీ ఎలా చేయగలిగావు అని అడిగాడు. తారానాథుడు తన పెట్టెలో నుంచి కొబ్బరి చిప్ప గరిటెని పైకి తీసి, దీన్ని కాడ చూడు, ఇది నిజానికి గొట్టం. దీని లోపల డొల్ల, చిప్పలో నుంచి దూర్చిన దీని చివర శాశ్వతంగా మూసి ఉంటుంది. నా చేతిలో ఉన్న చివర రబ్బరు బెరడాతో గాలిపోకుండా మూసి దానికి రంగు వేసి లోహంలాగా కనపడేలాగు చేశాను. కాడ చిప్ప మధ్యన చూడు, దాని దిగువ భాగంలో రంధ్రం ఉన్నది. నా చేతితో పట్టుకునే చోట ఇంకో రంధ్రం ఉన్నది. దాన్ని నా బొటనవేలితో మూసి ఉంచుతాను. ఇంద్రజాలం చేయటానికి ముందు నేను ఈ కాడలో అమర్చిన రబ్బరు బెరడా తీసి గొట్టం తాలూకు 2 రంధ్రాలను వేళ్లతో మూసి గొట్టంలో నీరు నింపాను. ఆ నీటిలో గంధము, కస్తూరి, తేనె చేర్చాను. తరువాత రబ్బరు బెరడా దాని స్థానంలో పెట్టేశాను. తరువాత రంధ్రాల మీది నుంచి ఎడమ చేతి వేళ్లు తీసేసి కాడను పట్టుకునే చోట ఉన్న రంధ్రాన్ని కుడి బొటనవేలితో మూశాను. బయటికి వచ్చి అద్భుతం చేశాను. గరిటెను మొదటిసారి నీటిలో ముంచినప్పుడు నా కుడి చేతి బొటనవేలు రంధ్రం మీదనే ఉన్నది. అందుచేత ఆ నీరు మామూలు నీరులాగా వాసన లేకుండా ఉంది. కానీ రెండవసారి గరిటెను నీటిలో ముంచినప్పుడు రంధ్రం మీది నుంచి కుడి బొటనవేలు తీసేశాను. అందుచేత చిప్ప ప్రాంతంలో ఉన్న రంధ్రం నుంచి గొట్టంలోని సువాసన నీరు చిప్పలోకి ప్రవహించింది. అందులో తేనె కూడా ఉండటం చేత ఆ నీరు మంచి వాసన, రుచి కలిగి ఉంది అని అన్నాడు. ఇలా పవిత్ర జలం అనే ఈ కథ సమాప్తమైంది. పనికిరాని హితబోధలు. ఈ కథను రాసిన వారు రాంబాబు. ఇక కథలోకి వెళ్దాం. చక్రధరపురంలో విష్ణు శర్మ అనే నిరుపేద ఉండేవాడు. అతని భార్య పరమ గయ్యాలి. మూలిగే నక్క మీద తాటికాయ పడినట్లుగా అసలే దరిద్రంతో సతమతమవుతూ ఉన్న విష్ణు శర్మను భార్య రోజు తిట్టిపోస్తూ, నిన్ను కట్టుకున్నందుకు పడరాని పాట్లు పడుతున్నాను, పెళ్ళానికి తిండి కూడా పెట్టలేని వాడివి, ఏమని పెళ్లి చేసుకున్నావు అని సాధించేది. భార్య అన్న మాటల్లో నిజం ఉన్నదని గ్రహించి విష్ణు శర్మ ఎవరినీ నిందించటానికి లేక జీవితం మీద వైరాగ్యం పుట్టి
భార్యకు చెప్పకుండా ఇల్లు వదిలిపెట్టి సన్యాసం పుచ్చుకున్నాడు. సంసారి జీవితం కన్నా సన్యాసి జీవితం ఎంతో సుఖమైనదని విష్ణుశర్మ గ్రహించాడు. దొరికినది తినటము, కళ్ళు మూసుకొని కూర్చోవటము తప్ప సన్యాసికి ఏ బాధ్యత లేదు. ఈ రహస్యం తెలియక ఎంతోమంది సంసారులు నరకప్రాయమైన జీవితాన్ని జీవిస్తున్నారని, వారందరినీ తన హితబోధల ద్వారా ఉద్ధరించవచ్చునని, ఆ విధంగా మానవజాతికి ఎంతో మేలు చేయవచ్చునని విష్ణుశర్మ నిర్ణయించుకున్నాడు. అతను శ్రీపురం అనే గ్రామం వస్తూనే ఒక ఇంటి ముందు అనేక మంది మనుషులు బారుగా నిలబడి ఉండటం చూసి, నిలుచున్న వారిని ఎందుకు నిలుచున్నారని అడిగారు. అయ్యా, ఈ ఇల్లు సుబ్బిశెట్టిగారనే వడ్డీ వ్యాపారిది. ఆయన బంగారము, ఇతర వస్తువులు తాకట్టు పెట్టుకొని అందరికీ అప్పులిస్తాడు. వడ్డీతో సహా బాకీ తీర్చగానే తాకట్టు విడిపించుకొని ఎవరి వస్తువు వాళ్ళు తీసుకుపోవచ్చు అన్నారు వాళ్ళు. వెంటనే విష్ణుశర్మ సుబ్బిశెట్టి దగ్గరకు వెళ్ళి, అయ్యా, మీరు చేసేది ఘోరాతి ఘోరమైన పాపం. చచ్చిపోయేటప్పుడు ఈ డబ్బు వెంటరాదు అని హితబోధ చేశాడు. ఏం సన్యాసివయ్యా నువ్వు? ఈ పాటి నాకు తెలివి లేదనా? నువ్విలా చెప్పవచ్చునా? డబ్బు సంపాదించలేని వాళ్ళు సన్యాసులయి చచ్చు వేదాంతం చెబుతారు. నీకే డబ్బుంటే సన్యాసివై ఉండేవాడివేనా అని శెట్టి అడిగాడు. అందులో నిజం ఉన్నదని విష్ణుశర్మకు అనిపించింది. ఇక ఎవరిని డబ్బు గురించి హితబోధ చెయ్యకూడదని తీర్మానించుకున్నాడు. మర్నాడు అతను ధర్మపురి చేరుకొని అక్కడ నది ఒడ్డున దిగులుగా కూర్చుని ఉన్న ఒక మనిషిని చూసి అతని విచారానికి కారణం ఏమిటని అడిగాడు. అయ్యా, నేను నా భార్య పడవలో ఈ నది దాటుతూ ఉంటే మధ్యలో పడవ మునిగి నా భార్య చనిపోయింది. నేను ఈదుకుంటూ ఒడ్డుకు వచ్చాను. నా భార్య లేకుండా ఎలా బ్రతకాలో నాకు అర్థం కావటం లేదు అని ఆ మనిషి ఏడవసాగాడు. ఆ మనిషికి వైరాగ్యం బోధించవచ్చుననుకొని విష్ణుశర్మ అతనితో, నాయనా, ఈ బంధుత్వాలు శాశ్వతం కాదు. నీ భార్య పోయిందని విచారిస్తున్నావు. ఇది అజ్ఞానం అని తెలుసుకోలేవా? ఒకవేళ నువ్వే పోయి నీ భార్య బ్రతికితే ఆమె నీకోసం ఇంతగా ఏడ్చేది కాదేమో. ఆ మాట ఆలోచించావా అని అన్నాడు. ఆ మనిషి అందుకు మండిపడి, నా భార్య సంగతి నీకు ఏం తెలుసని ఆ కూత కూశావు? భార్య ప్రేమ ఎలా ఉంటుందో ఏమాత్రం తెలిసినా నువ్వలా సన్యాసివవుతావా అని విష్ణుశర్మను నానా మాటలు అన్నాడు. అందులోనూ నిజం ఉన్నదనిపించింది విష్ణుశర్మకు. ఒక హితబోధ చేసేటప్పుడు తనకు వైరాగ్యం కలిగించిన కారణాల మాట ఎత్తరాదని అతను నిశ్చయించుకున్నాడు. తరువాత అతను చంద్రగిరి చేరి అక్కడ ఒక కసాయివాణ్ణి చూశాడు. వాడు అప్పుడే ఒక మేకను చంపి దాని చర్మం ఒలిచి మాంసాన్ని జనానికి అమ్ముతున్నాడు. విష్ణుశర్మ ఆకతాయివాణ్ణి సమీపించి, నాయనా, జీవహింస మహాపాపం. నువ్వు ఈ మేకను చంపి దాని మాంసం అమ్ముతున్నావు. దీని ఫలితంగా వచ్చే జన్మలో భగవంతుడు నిన్ను మేకగా పుట్టించి ఈ మేకను కసాయివాడుగా పుట్టించి ఇప్పుడు నువ్వు మేకను చంపినట్టే దాని చేత నిన్ను చంపిస్తాడు అని అన్నాడు. ఆ మాటలకు కసాయివాడు గట్టిగా నవ్వి, ఓరి పిచ్చి సన్యాసి, కిందటి జన్మలో నేను మేకను, ఈ మేక కసాయివాడు నన్ను చంపింది. అందుచేత భగవంతుడు ఇప్పుడు నా చేత దాన్ని చంపించాడు అని అన్నాడు. వాడు చెప్పినది కాదనటానికి వీలు లేదని గ్రహించి విష్ణుశర్మ హితబోధలు చేసి జనాన్ని మరమ్మత్తు చేసే పని మానుకున్నాడు. ఇలా పనికిరాని హితబోధలు అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ, మోసంలో నిజాయితీ. ఈ కథను రాసిన వారు గంగిశెట్టి సంజీవరావు. ఇక కథలోకి వెళ్దాం. సుబ్బడిది నవరంగపురం. వాడు ఏదో ఒక పని మీద దూరగ్రామం వెళ్ళాడు. అక్కడ ఒక రోజుండి తన పని చూసుకొని మర్నాడు తన గ్రామానికి బయలుదేరాలంటే ఒక గుర్రపు బండి కానీ ఎడ్లబండి కానీ దొరకలేదు. దారిలో ఏదో ఒక బండి దొరక్కపోతుందా అని వాడు కాలినడకన బయలుదేరాడు. వాడు కొంత దూరం వెళ్ళేసరికి అల్లంత దూరాన ఖాళీ గుర్రపు బండి కనిపించింది. గుర్రం ఒక చెట్టుకు కట్టి ఉంది. బండి తోలేవాడు బండి కింద కునుకు తీస్తున్నాడు. మరొక పెద్ద మనిషి బండి నీడలో నిద్రపోతున్నాడు. సుబ్బడు దగ్గరికి వచ్చి చూసి,
హతాశుడైపోయాడు. చెట్టు కింద పడుకున్నవాడు తమ ఊరి పైడిశెట్టే. బండి అతనిదే. పైడిశెట్టి పిసినారి మాత్రమే కాదు, తనకన్నా తక్కువ వాళ్లను బండిలో ఎక్కనివ్వడు. ఎక్కనిచ్చినా వాళ్ళ దగ్గర హెచ్చు కిరాయి వసూలు చేస్తాడు. అందుచేత తనకు ఆ బండిలో వెళ్ళే అవకాశం లేదనుకొని సుబ్బడు ముందుకు సాగిపోయాడు. కాని వాడికొక ఆలోచన వచ్చింది. దాన్ని వాడు అమలు పరిచాడు. తరువాత కొద్దిసేపటికి దూరాన గుర్రం సకిలింపు వినిపించింది. వెంటనే పైడిశెట్టి బండి తోలేవాడు వెంకన్న లేచి చూస్తే తమ గుర్రం గడ్డి మేస్తున్నది. వెంకన్న మళ్ళీ పడుకున్నాడు. అంతలోనే దూరాన గుర్రం సకిలించటం మళ్ళీ వినిపించింది. ఈసారి పైడిశెట్టి గుర్రం తాను కూడా సకిలించింది. ఈసారి వెంకన్న లేచి కూర్చున్నాడు. అదే సమయంలో గుర్రపు డెక్కల చప్పుడు కొద్దిగా వినిపించింది. సుబ్బడు పరిగెత్తుకుంటూ వచ్చి పైడిశెట్టిని లేపి హడావుడిగా, అమ్మ బాబోయ్, దొంగలు! ఆ పక్క అడవి గుండా దొంగలు గుర్రాల మీద వస్తున్నారు. బండి కట్టి త్వరగా కదలండి అని అన్నాడు. క్షణంలో వెంకన్న బండి కట్టాడు. సుబ్బడు శెట్టిని బండిలోకి తోసి వెనక తాను కూడా ఎక్కాడు. కొరడా దెబ్బలు తిని శరవేగంతో గుర్రం పరుగు తీసింది. సుబ్బడు ఎక్కినందుకు అభ్యంతరం చెప్పాలని ఆ క్షణంలో శెట్టికి తోచలేదు. అతని మనసులో దొంగల భయం తప్ప ఇంకేమీ లేదు. బండి నవరంగపురం చేరగానే సుబ్బడు బండి దిగాడు. శెట్టి గట్టిగా ఊపిరి పీల్చి తన సొమ్ము సంచిని ఇంట్లోకి తీసుకుపోయి భద్రపరిచాడు. తరువాత వెంకన్న గుర్రాన్ని విప్పి కొట్టంలో కట్టి దానికి దానా పెట్టి బండిని పెట్టేసే ముందు శుభ్రం చేస్తూ ఉండగా అందులో ఒక చిన్న మూట కనిపించింది. అది శెట్టిగారు మరిచిపోయాడనుకొని వెంకన్న దాన్ని తీసుకొని తన యజమానికి ఇచ్చాడు. శెట్టి మూట విప్పి చూస్తే అందులో చిల్లర డబ్బులు, ఒక చీటీ ఉన్నాయి. అందులో ఇలా రాసి ఉంది: శెట్టిగారు, నన్ను మీరు క్షమించాలి. నేను మన ఊరు చేరుకోవటానికి బండి దొరకలేదు. మీ బండిలో రావటానికని నాకు చేతనైన విద్య ఉపయోగించాను. నేను కుక్కల మురుగు, నక్కల ఊల, గుర్రాల సకిలింపు, డెక్కల చప్పుడు లాంటి ధ్వనులని నోటితో చేయగలను. నా విద్య సహాయంతో దొంగలు వస్తున్నారని మిమ్మల్ని నమ్మించి మోసగించి మీ బండిలో ఊరు చేరుకున్నాను. అయినా మీ రుణం ఉంచుకోను. మీరు మామూలుగా వసూలు చేసేటంత బాడుగా ఇచ్చుకోలేకపోయినా న్యాయమైన కిరాయి డబ్బులు ఇందులో ఉంచాను, స్వీకరించండి అని అన్నాడు. ఇలా మోసంలో నిజాయితీ అనే ఈ కథ సమాప్తమైంది. అలాగే మరొక కథ పిందెను తుంచినవాడు. ఇక కథలోకి వెళ్దాం. ఒక లోబి అయిన జమీందారు దగ్గర సుందరమ్మ అనే వంటలక్క ఉండేది. ఆమె కొడుకు రాముడు తోటపని చేసేవాడు. తల్లి కొడుకులు జబ్బు పడితే సహాయం చెయ్యకపోగా జీతం విరగకోసేవాడు జమీందారుగారు. జమీందారుకు కొంత బీడు భూమి ఉంది. అది సాగు చేయాలంటే చాలా డబ్బుని ఖర్చు చేయాలి. అందుకని లోబి జమీందారు దాన్ని బీడుగానే ఉండనిచ్చాడు. 20 ఎకరాల ఆ బీడులో తనకు 2 ఎకరాలిస్తే సాగు చేసుకుంటానని రాముడు అడిగితే జమీందారు ఒప్పుకోలేదు. రాముడు జమీందారుతో ఒకనాడు, నాకు తరచుగా కల వస్తున్నది. బీడులోని నల్లరాతికి దిగువన నిధి ఉన్నదట. దాన్ని నన్ను తవ్వి తీసుకోనివ్వండి. దాంతో పొలం కొనుక్కుంటాను అని అన్నాడు. జమీందారు దానికి ఎంతమాత్రమూ ఒప్పుకోక, ఆ నిధి తీసి నాకు ఇవ్వు, 2 ఎకరాలు నేనే ఇస్తాను అని అన్నాడు. రాముడు ఒక కుండలో గాజు పెంకులు నింపి దానిమీద మూతని తాపటం చేసి తాను చెప్పిన చోట పాతిపెట్టాడు. దానిమీద, ఇది దొరికిన 5 ఏళ్లకు తెరవాలి, లేకపోతే పిందెను తుంచినవాడి గతి అవుతుంది అని రాశాడు. తరువాత జమీందారు సమక్షంలో వాడు దాన్ని తవ్వి తీసి జమీందారుకు ఇచ్చాడు. కుండను 5 సంవత్సరాల అనంతరం తెరుద్దామని జమీందారు దాన్ని భద్రపరిచి రాముడికి 2 ఎకరాలిచ్చేశాడు. రాముడు కష్టపడి పనిచేసి ఆ భూమి ఆధారం మీద ఆధారపడి పైకి వచ్చాడు. జమీందారు కొడుకు తన సొంత ఖర్చు కోసం తండ్రి నుంచి డబ్బు రాబట్టలేక తండ్రికి తెలియకుండా ఆ నిధిని తెరిచాడు. అందులో గాజు పెంకులున్నాయి.
పిందెను తుంచినవాడి గతి అంటే ఇదే కాబోలు అనుకున్నాడు జమీందారు. ఇలా పిందెను తుంచినవాడు అనే ఈ కథ సమాప్తమైంది. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.